ఇరాన్లో అనేక మందిని ఉరితీశారు, అనేక మందిని కాల్చి చంపారు, అనేక మందిని జైళ్లలో పెట్టారు. అన్ని వేల సంఖ్యలో చంపేశారు, వేల సంఖ్యలో దాడులు చేశారు, వేల సంఖ్యలో ఆస్తులు ధ్వంసం చేశారు, వేల సంఖ్యలో హత్యలు చేశారు, వేల సంఖ్యలో అరెస్టులు చేశారు. అమెరికాను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయితే ఇరాన్లో పరిస్థితి అంతా చక్కబడిపోయింది. అమెరికా ఎప్పుడైతే యుద్ధం చేయనందో, చివరి నిమిషంలో యుద్ధం ఆపేసిందో, ఇక్కడ వాళ్ళకి సహకరించే వాళ్ళు లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు తీశారు. ఇక ఇరాన్లో పబ్లిక్ ఉద్యమాలు మానేశారు అనుకుంటే కాదు అన్నటువంటి విషయం తాజాగా కనబడుతుంది. ఇరానియన్స్ రోడ్డు మీదకు వచ్చారు, మరొకసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఖొమైనీకి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అది కాదు అని చెప్తున్నటువంటిది మాత్రమే ప్రచారం. అదే సందర్భంలో వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సైన్యం అక్కడ స్పందిస్తున్న తీరు చూస్తున్నాం. వీళ్ళు ఆగట్లేదు, తగ్గట్లేదు, తమ ఉద్యమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా మీడియాలో రానియకుండా ఇంటర్నెట్ని బ్లాక్ చేసింది, అట్లాగే వాళ్ళ ఎయిర్ స్పేస్ బ్లాక్ చేసింది. అయినా మహిళలతో సహా రోడ్డెక్కి మాకు స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలంటూ బురకాలు పక్కన పెట్టేసి హిజాబులు తీసేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సీరియస్గా కనబడుతుంది. పబ్లిక్ అయితే ఎక్కడా ఆగట్లేదు, ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజాగ్రహం కొనసాగుతోంది. ఖొమైనీ పోవాలి, పహ్లావి రావాలి అన్నటువంటి నినాదాలు అడుగడుగున అణువణువున కనబడుతున్నాయి.